శ్రమలు ఈ భూమి మీద మనకి. మన విరోధి అయిన అపవాది ఉంది. వాడు గర్జించి సింహము వలె ఎవరిని మింగుతున్నాను వాడు తిరుగుతున్నాడు. మనల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా అపవాది, దయ్యం, దురాత్మ అని పేర్లు పెడుతుంది బైబిల్. ఆ పేర్లతో పిలువబడుతుంది బైబిల్, రాయబడింది ఆ మాటలన్నీ. దురాత్మ, అపవిత్రాత్మ, దయ్యం, అపవాది, సాతాను, ఘట సర్పం. జనారణ్యంలో ఒక క్రూర మృగం తిరుగుతుంది. అదే ఈ మానవ నిఘా దళాలకు, మానవ పరిశోధకులకు అంతు చిక్కని అదృశ్య వినాశక శక్తి. అది హబుల్ టెలిస్కోప్ లో కూడా కనపడదది, ఏ స్కానింగ్ కి కనపడదది, భూతద్దములో చూసినా కనపడదది. అది కనబడని అదృశ్య శక్తి. అది మన తండ్రి ఏ లోకము నుంచి మనల్ని ఈ లోకానికి పంపాడో ఆ తండ్రి సింహాసనం తండ్రి మనకిస్తానన్నందుకు, తనకు దక్కనందుకు, అది మన మీద పగ పెట్టుకొని, మన మీద కోపం పెంచుకొని, ద్వేషం పెంచుకొని స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగొచ్చింది. అది తన సింహాసనం తనకు దక్కలేదు కదా, మన తండ్రి మనకు సింహాసనం ఇస్తానన్నందుకు అది పగతో, ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వాడు మన దగ్గరికి వచ్చాడు. నాకు దక్కని సింహాసనం, నాకు దక్కని పరలోకం దేవుని పిల్లలకి దక్కకూడదు అన్న ఒక దురాలోచనతో, ఒక దుష్ట తలంపుతో ఆ దురాత్మ ఏం చేసింది తెలుసా? ఈ లోకానికి వచ్చి మనందరిని ఏం చేస్తుంది తెలుసా? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతుంది. రాత్రి 12 గంటలప్పుడు కాదు, ఎవ్రీ డే 24 hours, ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం తిరుగులాడుతుంది. అది ఈ మానవ ప్రపంచానికి కనిపించదు. అది మనల్ని దెబ్బ కొడుతుంది. దానివల్ల కూడా మనకి శ్రమలున్నాయి. అపవాది మనల్ని శ్రమ పెడతాది. వింటున్నారా? అపవాది మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది, శ్రమ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, పవిత్రంగా బతకనివ్వదు. శరీరం మనల్ని ఇబ్బంది పెడుతుంది, శరీరం ఇబ్బంది పెడుతుంది, అపవాది ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ లోకం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ లోకం, ఈ రంగుల ప్రపంచం కూడా మనల్ని శ్రమ పెడుతుంది. ఏంటో తెలుసా? ఆకర్షిస్తుంటది మనల్ని. ఈ లోకం ఆకర్షిస్తుంటదండి. ఈ లోకం ఎన్నో ఆకర్షణలు పుడతాయండి మనకి. ఈ లోకం కూడా మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఈ లోకం ఆకర్షిస్తుంటే మన శరీరం అంటాది అది అనుభవించు అని లోకం శరీరం అంటాది. దేవుడు అంటాడు వద్దు బిడ్డ అని దేవుడు అంటున్నాడు. నా దగ్గరికి నీవు రావాలి అంటే లోక ఆకర్షణలకు లోనవద్దు. నీవు లోకాశలకు లోబడద్దు. లోతు భార్య లోబడింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మీరు లోబడకండి. నవోహ కాలములోని ప్రజలు లోకాశలకు లోనై జల ప్రళయములో మునిగిపోయారు. లోతు కాలములోని ప్రజలు లోకాశలకు లోనై అగ్ని వర్షంతో భస్మమైపోయారు, బూడిదైపోయారు. నా పిల్లలారా, లోకాశలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి, శరీరం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, సాతాను మిమ్మల్ని శ్రమ పెడుతుంది. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనము పరలోకానికి వెళ్ళాలి అంటే ఏ తండ్రి మనల్ని ఈ లోకానికి పంపాడో, ఏ దేవుడైతే మనల్ని ఇక్కడికి దించాడో, తిరిగి ఆ లోకానికి, ఆ తండ్రి దగ్గరికి మనము వెళ్ళిపోవాలి అంటే ఈ భూమి మీద మనమంతా చెయ్యవలసినదేంటి? శ్రమ పడాలి. మనం క్రైస్తవులారా, యేసు ప్రభుని ధరించుకున్న వారులారా, మీరు పరలోక రాజ్యానికి రావాలి అంటే ఈ భూమి మీద మీరు శ్రమ అనుభవించాలి. శ్రమ ఎందుకు అనుభవించాలి? పరలోక రాజ్యములోనికి రావాలి. పరలోకానికి వెళ్ళాలంటే శ్రమ పడాలయ్యా. ఒక ఉద్యోగం రావాలంటే శ్రమ పడాలి కదా. భూమి మీద ఒక పంట పండాలంటే శ్రమ పడాలి కదా. పొడుపు నిండాలంటే శ్రమ పడాలి కదా. ఒక ఇల్లు కట్టాలంటే శ్రమ పడాలి కదా. ఈ దేశం నుంచి మరో దేశానికి వెళ్ళిపోవాలంటే శ్రమ పడాలి. ఈ భూమి నుండి చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే శాస్త్ర ప్రపంచం. ఖగోళ శాస్త్రవేత్తలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే ఈ భూమి మీద నుండి చంద్రుడి మీదకి వెళ్ళాలి అంటే. ఈ భూమి నుండి మరో గ్రహంలోకి వెళ్ళాలి అంటేనే, మరో నక్షత్రంలోకి వెళ్ళాలి అంటేనే ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇంత ఖర్చు పెడుతుంది ఈ ప్రపంచంలో. మీకు అర్థమైతే ఈ
లోకమే దాటి మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆకాశం దాటుకొని నక్షత్రాల ఆవల ఉంది పరలోకం. అక్కడికి మనం వెళ్ళిపోవాలి అంటే ఈ భూమి మీద ఎంత శ్రమ పడాలి. దిక్కులేని వారం కాదు ప్రేమైన వారలారా. మన అడ్రస్ గందరగోళం కాదు. మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, మనకంటూ లోకం ఉంది. మన తండ్రి దేవుడు, మన లోకం స్వర్గం, పరలోకం. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి నీవు నేను